వచ్చింది. మాజీ మంత్రి వైఎస్ఆర్ సోదరుడు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి కన్నుమూశారు. కడప జిల్లా పులివెందుల్లోని ఆయన ఇంట్లో గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారుజామున బాత్రూంలో మృతి చెంది ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించినట్లు సమాచారం. వైఎస్ వివేకానంద మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. విషయం తెలిసిన వెంటనే వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైఎస్ వివేక మరణానికి కారణాలంటే కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు? శ్రీనివాస్ పులివెందులో ఈ రోజు తన నివాసంలో వైఎస్ వివేకానంద అకాల మరణం కావడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున బెడ్రూమ్ నుంచి నిద్ర లేవగానే బాత్రూమ్ లోకి వెళ్ళడం జరిగిందట. బాత్రూమ్ లో అక్కడే కుప్పకూలి చనిపోయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఎలా చనిపోయినైతే ఇప్పటి వరకు లీక్ కావడం లేదు. అయితే ఇటీవల గుండెపోటు రావడంతో ఒక స్టంట్ వేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బాత్రూమ్ లో పడడంతో కింద పడడంతో అక్కడ రక్తపు మరకలు కూడా ఉన్నట్లు కుటుంబీకులు గుర్తించారు. అయితే ఈ అకాల మరణాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకుండా హైదరాబాద్ నుండి కూడా జగన్ కుటుంబ సభ్యులందరూ కూడా బయలుదేరుతున్నట్లు మనకు తెలుస్తుంది ఇప్పుడే. అయితే పులివెందులో మాత్రం తన కుటుంబీకుల్లో ప్రత్యేకించి అయితే జిల్లాలో వైఎస్ వివేకానంద రెడ్డి ఒక మంచి పేరు అయితే ఉంది. పార్టీలకు అతీతంగా కూడా అన్ని లీడర్లు అందరూ కూడా చాలా మంచి వ్యక్తి అని ఎప్పుడు కలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా జిల్లాలో ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి చాలా మంచివాడని చెప్పి ఇప్పటికే చాలా వరకు బాధల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ నుంచి కూడా అందరూ కూడా పార్టీలకు అతీతంగా లీడర్లు పులివెందులకు బయలుదేరుతున్నారు. వాళ్ళ కుటుంబీకులు కూడా హైదరాబాద్ నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నట్టు తెలుస్తుంది. అయితే మరణం అనేది అకాల మరణమైన కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు శ్రీనివాస్. అలాగే నిన్న వివేక్ పులివెందుల్లో ప్రచారం చేశారని చెబుతున్నారు. ఆ సందర్భంగా ఆయన ఏమైనా ఇబ్బంది పడినట్లుగా ఎవరైనా చెబుతున్నారా? శ్రీనివాస్, ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం వివేక జగన్ కి రైట్ హ్యాండ్ అని చెప్పవచ్చు. పులివెందులోనే కావాలి, జిల్లా వ్యాప్తంగా కూడా అతను ఎక్కడ టైం ఉంటే అక్కడ వెళ్తూ ఉంటాడు. అన్ని ఏ వైసీపీ లీడర్లకు ఏ లీడర్ చూసినా వెళ్తూ ఉంటాడు. అన్ని ప్రచారాల్లో పాల్గొంటూ ఉంటాడు. నిన్న కూడా పులివెందుల నియోజకవర్గంలోనే తిరిగాడు. అయితే కదా నేనైతే అలసట్లేదు, మామూలుగానే కూడా అతను చాలా యాక్టివ్ గా ఉంటాడు. నిన్న కూడా ఎలాంటి సమస్య లేకుండా బాధలు లేకుండా ప్రచారంలో పూర్తి స్థాయిలో ఎండలోనే తిరిగాడని తెలిసింది. పల్లెల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు. నిన్న ప్రచారంలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ఇప్పటి వరకు అయితే అప్పుడు కానీ ఎలాంటి బాధకైతే గురి కాలేదు. అయితే ఏంటంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఇటీవల గుండెపోటు గురి కాక స్టంట్ వేసుకున్నట్లు తెలిసింది. ఎలాంటి వేరే ఏం లేదనేది కూడా వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నారు. అయితే పర్టికులర్ గా ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనేది వాళ్ళ కుటుంబీకుల నుంచి కానీ స్థానికుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ ఎలాంటి సమాచారం అయితే లేదు. అయితే పక్కా అనారోగ్యం అనేది ఒక ప్రధాన కారణం అయి ఉండొచ్చు అనేది భావిస్తున్నారు శ్రీనివాస్. ఓకే శ్రీనివాస్.